దాని అర్థం మీరు ఇక్కడ రాకూడదు, మీరు ఇక్కడ బ్రతకూడదు అని కాదు. 12 సంవత్సరాలుగా మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా? మీరు ఇక్కడ మీ వ్యాపారాలు చేసుకోండి, మీ జీవితం సుఖంగా బ్రతకండి, మీకు ఇల్లు ఇక్కడే ఉన్నాయి, బిజినెస్ ఇక్కడే ఉన్నాయి కదా. మరి మేము ఏ విధంగా మిమ్మల్ని ఆపనప్పుడు ఇలాంటి వైల్డ్ స్టేట్మెంట్స్, ఇలాంటి వైరల్ స్టేట్మెంట్స్ మీరు ఎందుకు ఇస్తున్నారు కళ్యాణ్ గారు అనేది ఈయన క్వశ్చన్. ఇక్కడ ఒక చనిపోయిన వ్యక్తి గురించి గద్దర్ గారి కూతురు కూడా ఇవాళ బయటకు వచ్చి కళ్యాణ్ గారిని విమర్శించారు. ఈ పాయింట్ మీద కాదు కానీ తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల సొంతం, అది మీరు బయట నుంచి వచ్చి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనేది ఆవిడ వర్షన్. ఇక్కడ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఇచ్చిన ప్రెస్ మీట్ తర్వాత ఆయన చేసిన స్టేట్మెంట్స్ తర్వాత చాలా ఎక్స్ప్లోజివ్ స్టేట్మెంట్స్ అవి. తెలంగాణ మీ అయ్య జాగిరా లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఎక్స్ప్లోజివ్ రియాక్షన్స్ ఖచ్చితంగా వస్తాయి. బెదిరించే వాళ్ళు మీ అయ్య జాగిరా తెలంగాణ. మరి కళ్యాణ్ గారి వర్షన్ నేను మీ ముందు పెట్టినప్పుడు, ఆయన చెప్పిన ప్రతి మాటని క్రిస్టల్ క్లియర్గా మీ ముందు పెట్టినప్పుడు, ఆయన ఢీ కొట్టిన తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్షన్ కూడా మీకు చెప్పాలి కదా. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు, బీజేపీ పార్టీ నుంచి రఘునందన్ గారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాండ్ తీసుకొని మరి బరాబర్ మా అయ్య జాగిరే అన్నట్టు కేటీఆర్ గారు కానీ ప్రభాకర్ గారు కానీ చెప్పారు. ఇన్ఫాక్ట్ కళ్యాణ్ గారి మాటలో ఉండే చాలా కాంట్రడిక్షన్స్ కూడా కాల్అవుట్ చేశారు. చాలా పర్సనల్ అటాక్స్ కూడా ఉన్నాయి. మన జోలికి వెళ్ళదు. వి డోంట్ డూ దట్ ఇన్ దిస్ ఛానల్. నేనేం చేస్తానంటే రకరకాల పార్టీల నుంచి ముఖ్యంగా 4 పార్టీలు తీసుకొని, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, తెలంగాణ కాంగ్రెస్, వైసీపీ పార్టీ కానీ, పేర్ని నాని గారు కూడా మాట్లాడారు, తెలంగాణలో ఉండే బీజేపీని కూడా తీసుకొని రఘునందన్ గారు ఆయన ఏం మాట్లాడారో కూడా మీ ముందు పెట్టి అన్ని పర్స్పెక్టివ్స్ మీ ముందు పెడతాయి. అండ్ దెన్ యూ డిసైడ్ ఎవరి మాటల్లో ఎంత మెరిట్ ఉందని చెప్పి. నేను అగైన్ ఈ వీడియోలో కళ్యాణ్ గారి రెస్పాన్స్ గురించి మనం చాలా తక్కువ మాట్లాడతాం. ఆయన ఓన్లీ కేటీఆర్ గారి మీద రెస్పాండ్ అయ్యారు, బట్ అది లాస్ట్లో ఉంటుంది. ఓవరాల్గా ఆయన కౌంటర్ చేసిన పాయింట్స్ని మనం ఫోకస్ చేద్దాం. హైలీ చార్జ్ పొలిటికల్ వీడియో ఉంటుంది ఇది, బట్ అన్ని వైపులు మనం కవర్ చేస్తాం ఇక్కడ. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది. మనకి లోకల్గా జరిగే ఇష్యూస్ నుంచి మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మొదలుపెట్టి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాన్ని మనందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి ఒక 10 నిమిషాల వీడియోలో కండెన్స్డ్గా ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు నేను పెట్టేస్తాను. నా వరకు నా సైడ్ నుంచి రోజుకో వీడియో వస్తుంది. మరి ఆ వీడియో మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. వీడియోలోకి వెళ్లే ముందు మోస్ట్ ఎక్స్ప్లోజివ్గా ఎవరైతే రెస్పాండ్ అయ్యారో ఆయన దగ్గరికి మనం వెళ్దాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ అని ఒక ఈవెంట్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తీసుకొని ప్రెస్ క్వశ్చన్స్ తీసుకుంది. అక్కడ కేటీఆర్ గారిని కళ్యాణ్ గారి గురించి వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ అడిగారు, నేను తెలుగులో ఆన్సర్ చేయొచ్చా అని చెప్పి మరి కేటీఆర్ గారు కేటగారికల్గా చాలా పాయింట్స్ తీశారు బయటికి. ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. తెలంగాణ అనే రాష్ట్రం ఇవాళ వచ్చింది కాదు, అది 60 సంవత్సరాల బలిదానాల నుంచి కలిగింది. అది అలాంటి తెలంగాణ గురించి మీరు అంత ఈజీగా ఎలా మాట్లాడతారు? కొంచెం ఆలోచించి మాట్లాడాలి మీరు అని మొదలుపెట్టి, వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. కళ్యాణ్ గారు మొన్న నుంచి పదే ఒక పాయింట్ చెప్తున్నారు, మమ్మల్ని రానివ్వట్లేదు, ఆపేస్తున్నారని చెప్పి. మిమ్మల్ని ఎవరు ఆపారు? మీరు 2018లో కానీ 2023లో కానీ టీడీపీ పార్టీ కానీ మీ పార్టీ కానీ పోటీ చేసింది కదా తెలంగాణలో. మేము ఎక్కడ అడ్డుకున్నాం? అప్పుడు ప్రజలు అడ్డుకున్నారు మిమ్మల్ని. మీరు గెలవకపోతే దానికి మా తప్పేంటి అనే మీనింగ్ వచ్చినట్టు కేటీఆర్ గారు మాట్లాడారు. ఇక్కడ ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఆయన ఉద్దేశం ఒకటి, తెలంగాణ స్టేట్లోకి ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా రావచ్చు, కానీ తెలంగాణ చరిత్ర గురించి, తెలంగాణ బలిదానాల గురించి ఈజీగా అలవూకగా మాట్లాడకూడదు. మరి కళ్యాణ్ గారు మాట్లాడిన పాయింట్స్లో ఏ పాయింట్ నేను రిఫర్ చేశారు కానీ హీ వాస్ బీయింగ్ ఆయన చాలా బ్లంట్గా మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే కళ్యాణ్ గారు ఆ రోజున తెలంగాణ సెపరేట్ అయినప్పుడు నాకు చేసిన విధానం నచ్చలేదని చెప్పి 11 days మీరు హంగర్ స్ట్రైక్ చేశారు. మీరు మరి మీకు తెలంగాణ అంటే అంత ఇష్టం అంటే తెలంగాణ వచ్చినందుకు మీరు ఎందుకు అలా చేశారు అనేది స్ట్రైట్ క్వశ్చన్. ఇది కేటీఆర్ గారే కాదు, రకరకాల పార్టీల్లో ఉండే జనాలు అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ కామన్ పబ్లిక్ కూడా అడుగుతుంది తెలంగాణ నుంచి. దీనికి కళ్యాణ్ గారి సైడ్ ఉండే వాళ్ళ వాదన ఏంటంటే, ఆ ఫుల్ క్లిప్ మీరు చూడలేదు. కళ్యాణ్ గారికి తెలంగాణ రావడం కానీ రాకపోవడం కానీ ఇబ్బంది కాదు. ఇక్కడ ఆ తెచ్చిన విధానం ఏదైతే ఉందో, బిల్లును ఎలా ప్రవేశపెట్టారో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అది ఆయనకు నచ్చక అలా మాట్లాడారు అనేది ఒక వర్షన్. ఇక్కడ ఎంపీ రఘునందన్ గారికి కేటీఆర్ గారిని కౌంటర్ చేస్తే ఒక మాట అన్నారు. ఇక్కడ అది ఈ పాయింట్లో చెప్తే మీకు బాగుంటుంది. ఇక్కడ అసలు బీఆర్ఎస్కి తెలంగాణకి ఏంటి సంబంధం? ఇది ఆయన వర్షన్. ఇది నేను చెప్పట్లా. కాంగ్రెస్ బిల్ని ప్రవేశపెట్టింది, బీజేపీ అనే పార్టీ బేషరతుగా దానికి సంఘీభావం తెలిపింది. ఈ 2 నేషనల్ పార్టీస్ చేసాక తెలంగాణ వచ్చింది. బీఆర్ఎస్ ఏం చేసింది అనేది ఆయన స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడ ఎనీవేస్ దీన్ని తెలంగాణలో గుమా ఫిరాకే బాత్ కర్నా అంటారు. మీరు మాటను అటు తిప్పి తెలంగాణ నచ్చలేదు అని చెప్పడానికి హంగర్ స్ట్రైకులు చేస్తే ఏంటి, తెచ్చిన విధానం నచ్చకపోతే ఏంటి? ఏదైనా ఒకటే కదా. మీకు తెలంగాణ నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి. ఇంకొక నాయకుడు కూడా ఉన్నారు, తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటిది అనేది కేటీఆర్ గారి వాదన. ఇక్కడ తెలుగు హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా హై తో గుమా ఫిరాకే బోల్నా బోల్తే ఇస్కో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఎయిర్పోర్ట్ అని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు అన్నట్టు. అసలు మెయిన్ పాయింట్ ఉంది కదా, మీ అయ్య జాగిరా అని కళ్యాణ్ గారు అడిగిన దానికి ఎస్ బరాబర్ ఇది మా అయ్య జాగిరే, తెలంగాణ భూమి పుత్రుల జాగిరే ఇది. దాని అర్థం మీరు ఇక్కడ రాకూడదు, మీరు ఇక్కడ బ్రతకూడదు అని కాదు. 12 సంవత్సరాలుగా మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా? మీరు ఇక్కడ మీ వ్యాపారాలు చేసుకోండి, మీ జీవితం సుఖంగా బ్రతకండి, మీకు ఇల్లు ఇక్కడే ఉన్నాయి, బిజినెస్ ఇక్కడే ఉన్నాయి కదా. మరి మేము ఏ విధంగా మిమ్మల్ని ఆపనప్పుడు ఇలాంటి వైల్డ్ స్టేట్మెంట్స్, ఇలాంటి వైరల్ స్టేట్మెంట్స్ మీరు ఎందుకు ఇస్తున్నారు కళ్యాణ్ గారు అనేది ఈయన క్వశ్చన్. ఇక్కడ కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు?
10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందండి? బట్ కళ్యాణ్ గారి పర్స్పెక్టివ్లో చూస్తే అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే వేరే వాళ్ళని మేము రానివ్వం, సభలు పెట్టనివ్వం అంటే అది రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు కదా అని ఫీల్ అయ్యారు ఆయన. అలా ఫీల్ అయ్యి చెప్పిన మాట అది. ఇన్ఫాక్ట్ ఇదే పాయింట్ రకరకాల తెలంగాణ నేతలు ఏమని కౌంటర్ చేస్తున్నారు, మీరు పెట్టుకోండి సభ, కానీ నవనిర్మాణ సభ అని అది కూడా తెలంగాణ ఫార్మేషన్ డే రోజు వచ్చి పెట్టి పుల్లలు పెట్టి కెలికి ఎందుకు అవసరం లేని విషయం ఎందుకు చేయడం? నువ్వు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరినీ కట్టెబెట్టి గెలికినట్టుగా నవనిర్మాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తాను రా. పబ్లిక్ హార్మనీకి, పబ్లిక్ పీస్కి, పబ్లిక్ ట్రస్ట్కి మీరు భంగం కలిగించేలా ఇలాంటివి చేస్తే అవుతాయి కదా, అందుకే పర్మిషన్ ఇవ్వలేదు అనేది అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అందరు ఇదే మాటలు. ఇక్కడ రాజకీయం ఎంత వైల్డ్గా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఏముంటుంది, కళ్యాణ్ గారికి కాంగ్రెస్తో ఇబ్బంది ఉంటే బీఆర్ఎస్ మధ్యలో ఎందుకు లాగారు, మేము ఏమైనా ఒక మాట అన్నామా, కాంగ్రెస్ కదా అడ్డుకున్నది, మా వైపు మీరు ఎందుకు వచ్చారనేది కేటీఆర్ గారు స్ట్రైట్ క్వశ్చన్. దీనికి కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతూ కేటీఆర్ గారు నన్ను తిరిగి ఏమనలేదు, ఆయన వీడియో చూసినట్టు లేదు అనేది కళ్యాణ్ గారు వర్షన్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఏమైంది, కళ్యాణ్ గారు మొన్న స్పీచ్ ఇస్తున్నప్పుడు కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇన్ఫాక్ట్ ఒక నేత ఐ లవ్ పాకిస్తాన్ అని కాంగ్రెస్కి సంబంధించిన ఒక వ్యక్తి అన్నాడు కదా అని కాంగ్రెస్ నేతలు చాలా మందిని విమర్శించారు ఆయన. బట్ ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పుడు, రాజస్థాన్లోకి వెళ్ళినప్పుడు, పంజాబ్లోకి వెళ్ళినప్పుడు, వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు జనసేన పార్టీ తెలంగాణకు వస్తే ఇబ్బంది ఏంటి అనే క్వశ్చన్ అడిగినప్పుడు బీఆర్ఎస్ లోపల లాగారు కదా. సో ఆయన పర్సనల్గా తీసుకున్నారు కేటీఆర్ గారికి. ఇన్ఫాక్ట్ ప్రాంతీయత అని మాట్లాడుతున్నారు కదా, ప్రాంతీయత ఉండడం ఉగ్రవాదం కన్నా ఎక్కువ డేంజరస్ అని చెప్పి కళ్యాణ్ గారు చెప్పారు. అది కరెక్ట్ కాదు. అది ప్రాంతీయత ఉండాలి, లేకపోతే పొట్టి శ్రీరాములు గారు ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేశారో ఆ బలిదానం ఏంటి మరి, అది అలాంటి ప్రాంతీయత ఉండడం మంచిదే కదా. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆ రోజు మనం సెపరేట్ అయ్యాం కదా, దానికి మీరు ఏమంటారు అనే క్వశ్చన్ ఒకటైతే, మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు. మోదీ గారు లాంటి వ్యక్తి కూడా మా సమయంలో, మా హయాంలో మన తెలంగాణకి తెచ్చుకున్న మన సంస్థలను తీసుకెళ్ళి అక్కడ గుజరాత్లో పెట్టించారే, మైక్రాన్, కేన్స్ లాంటి సంస్థలు ఉన్నాయి. మరి అది ప్రాంతీయత కదా, ఇది ఆయన ఓన్లీ గుజరాత్కి పీఎంఆ లేదా భారతదేశానికి పీఎంఆ అనే క్వశ్చన్ కేటీఆర్ గారు డైరెక్ట్గా కళ్యాణ్ గారిని అడిగారు. మీరు మోదీ గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు మీరు అని. అగైన్ జనగణమనకు సంబంధించి, వందే మాతరానికి సంబంధించి నార్త్లో ఒక న్యూస్ అయింది, చాలా పెద్ద న్యూస్. అది మన దాకా రాలేదు, కానీ దీని గురించి కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇలా ప్రాంతీయతలు ఇలా విభజించుకుంటూ మనం వెళ్ళిపోతే స్టేట్కి పాస్పోర్ట్ తెస్తారా, లేదా రేపు పొద్దున్న జనగణమన పాడడానికి కానీ వందే మాతరం పాడడానికి కానీ మీరు ఇబ్బంది పడితే అది ఎలా, అది బెంగాలీలో ఉండని చెప్తే అని చెప్పి ఆ నార్త్లో జరిగిన ఇష్యూని ఇక్కడ కూడా అలా జరగవచ్చు, అలా జరిగే ఛాన్స్ ఉందనే ఆర్గ్యుమెంట్ ముందు పెడితే తెలంగాణ ప్రజలు జాతీయత కళ్యాణ్ గారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మాకు నిజాం సర్కార్ అడ్డుకున్న నేలేది, కమ్యూనిస్టులు నడిచిన నేలేది, ఆ నేలకి జాతీయత గురించి, భారతీయత గురించి కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు అనేది కేటీఆర్ గారి వర్జన్. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. ఇప్పుడు వచ్చి మా పార్లమెంట్లో కూర్చొని మా రాజకీయాల్లో తలదూరుస్తారు, మా హక్కులు ఎలా మాడతారు మీరు? 60 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఇప్పుడే కదా మాకు మా రాష్ట్రం వచ్చింది, 12 సంవత్సరాలు అయింది. అండ్ లాస్ట్లో కళ్యాణ్ గారు మొన్నే ఓజీ అని ఒక సినిమా చేశారు. మాకు తెలంగాణలో ఒక ఓజీ ఉన్నారు, ఆయన కేసీఆర్ గారు. పవన్ కళ్యాణ్ గారిది ఈ మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్ అని ఇష్యూని సెటిల్ చేశారు. దీనికి కళ్యాణ్ గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు మొత్తం వీడియో చూసుండరు. ఆయన ఖచ్చితంగా నేను ఆ వీడియో చూడలేదు, ఆయన నా గురించి ఏదైతే విమర్శించారో మాట్లాడినా ఏదో మంచిగా మాట్లాడుంటారు, మేము ప్రైవేట్గా చూసుకుంటాం అని కళ్యాణ్ గారు దీన్ని తోసేశారు పక్కకి. దీని గురించి ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. కానీ ప్రభాకర్ గారు ఏదైతే ఐఎన్సీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడారో ఆ పాయింట్స్ మనం కొంచెం మాట్లాడదాం. ఆయన వ్యక్తిగతంగా చాలా మాటలు మాట్లాడారు, అందులోకి మనం వెళ్ళదు. కళ్యాణ్ గారు ఏదైనా వ్యక్తిగతంగా వైఎస్ జగన్ గారి గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినా కూడా మనం తీసుకురాం దాన్ని. రాజకీయాల్లో ఉండాలంటే ఇలాంటి వ్యక్తిగత విమర్శలు కామన్. అది ఇక్కడ తీసుకొచ్చి ఈ డిస్కషన్లోకి అది అవసరం లేదు. బట్ ఇక్కడ ప్రభాకర్ గారు ఏం చేస్తారు, ఒక వీడియో క్లిప్లో ఆంధ్రాకే నాకు దిక్కు లేదు, తెలంగాణలో నేను సీఎం అవుతానని చెప్పిన క్లిప్ నుంచి మొదలుపెట్టి గద్దరనకి ఇమ్మీడియట్గా కళ్యాణ్ గారు సారీ చెప్పాలి, కారు ఇచ్చాను, పైసలు ఇచ్చానని చెప్పి ఎట్లా మాట్లాడతారు ఒక చనిపోయిన వ్యక్తి గురించి. గద్దర్ గారి కూతురు కూడా ఇవాళ బయటకు వచ్చి కళ్యాణ్ గారిని విమర్శించారు. ఈ పాయింట్ మీద కాదు, కానీ తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల సొంతం, అది మీరు బయట నుంచి వచ్చి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది ఆవిడ వర్షన్. ఇక్కడ రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, అందరం కలిసి బతుకుతున్నాం. కానీ మన భూములు, మన నిధులు, మన ఉద్యోగాలు, మన పాలన, మా గడ్డ మాదే ఉంటుందని తెలియజేస్తున్నాను. ప్లస్ ఆయన మనం విడిపోయినప్పుడే విడిపోయి కలిసి ఉందాం అనుకునే కదా మనం ఆలోచించున్నది. ఇవాళ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇలా వచ్చి మాట్లాడితే అది సెంటిమెంట్కి భంగం కలిగించినట్టు అవ్వదా? ఎందుకంటే కొత్తగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆంధ్ర కాంట్రాక్టర్స్ తెలంగాణలోకి రాకుండా మేము చూసుకుంటాం, కొత్త చట్టం తెస్తాం అవసరం అయితే అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇవాళ ఇదంతా జరుగుతుంది కళ్యాణ్ గారి వల్లే కదా అనేది ఈయన వర్షన్. ఇక్కడ మీరు ఇలా ఎక్స్ప్లోజివ్గా మాట్లాడి ఉండకపోతే ఇది ఏది జరుగుండేది కదా. అగైన్ ఇదంతా బ్యాక్ ట్రాక్ చేసుకొని వస్తే ఎవరు మొదలు పెట్టారు, ఏమైంది, ఏంటా కథ? అమిత్ షా గారిని కళ్యాణ్ గారు కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట్లాడారు, అక్కడ జగన్ గారిని జైల్లో ఏమంటే అమిత్ షా గారు వద్దన్నారని చెప్పి ఒక తెలంగాణ
తెలంగాణ విశ్లేషకులు విశ్లేషణ చేయడం ఇది అంతా చాలా వెనక్కి వెళ్తుంది ఇది. బట్ సిచ్యువేషన్ అయితే కొంచెం వాలటైల్గా ఉంది. కళ్యాణ్ గారు అంత ఎక్స్ప్లోసివ్గా మాట్లాడడం వల్ల ఇది జరిగింది అనేది ఈయన వర్షన్. ఇక్కడ ఈయన కూడా తెలంగాణ మా అయ్య జాగిరే, అందరూ 4 కోట్ల ప్రజలు ఎవరైతే తెలంగాణలో ఉందో వాళ్ళ అయ్య జాగిరే తెలంగాణ అనేది ప్రభాకర్ గారి వాదన కూడా. ఈ అహంకారం ఏదైతే ఉందో కళ్యాణ్ గారు ఉద్దేశిస్తూ ఉన్నారు, ఈ అహంకారంగా వద్దనే మేము పోరాటం చేసాం, 60 సంవత్సరాల పాటు మేము బలిదానాలు ఇచ్చాం, కాబట్టి ఈ అహంకారం ఇప్పుడు మాకు చూపించొద్దు అని ప్రభాకర్ గారు అంటున్నారు ఇక్కడ. తర్వాత తిరుపతి నుంచి కొండగట్టుకు ఫండ్స్ వెళ్ళాయని చెప్పి కళ్యాణ్ గారు చెప్పడం, అలా చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళందరూ మాట్లాడడం, ఇదంతా ఒక డిస్కషన్ నడుస్తుంది. మీ డబ్బులు మీరైతే వెళ్ళలేదు కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బులు తెలంగాణకు వచ్చాయి అంతే కదా, మరి ఏదో మీ పాకెట్ నుంచి తీసినట్టు మాడతారేంటి అని చెప్పి వీళ్ళు అంటుంటే కళ్యాణ్ గారి సైడ్ ఉండేవాళ్ళు, సరే ఏదైనా గవర్నమెంట్ అనుకుంటేనే కదా అయ్యేది, కొండగట్టు మీద కళ్యాణ్ గారికి ఉండే మమకారం అది, అందుకనే అది జరిగింది, కళ్యాణ్ గారి తెలంగాణ ఎంత మనసులో లేకపోతే జరుగుతుంది అనేది ఈ సైడ్ వర్షన్. రెండు మీ ముందు పెట్టా, యూ డిసైడ్. అగైన్ ఇక్కడ రఘునందన్ గారు కూడా వచ్చారు బీఆర్ఎస్ నుంచి, ఆయన కళ్యాణ్ గారు చెప్పిన మాట మీద ఆయన రియాక్ట్ అవుతూ, ఎలక్షన్స్కి చాలా టైం ఉంది, బీజేపీ కలిసి పనిచేస్తుందో లేదో మాకు తెలియదు, కానీ కళ్యాణ్ గారు ఎన్డీఏకి సంబంధించిన వ్యక్తే, ఆ వ్యక్తి ఏ రాష్ట్రానికి వచ్చి ఎక్కడ పార్టీ పెట్టి ఎక్కడ పోటీ చేయాలన్నా కూడా బీజేపీ సపోర్ట్ చేస్తుంది. మేము అడ్డుకోం, కలిసి చేస్తామా లేదా అనేది ఇంకా సమయం చాలా ఉంది, దాని గురించి నేను రియాక్ట్ అవ్వదలుచుకోవట్లేదు అని చెప్పి ఫార్మేషన్ గురించి మాట్లాడి కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ మీద రియాక్ట్ అవుతూ ఓజీ కేసీఆర్ గారు అంటే దాన్ని రెఫ్యూట్ చేశారు. ఆయన 2-3 జోకులు వేశారు. ఆయన కేసీఆర్ గారు పాదయాత్ర చేస్తాను నెక్స్ట్ ఇయర్ అంటే దాని మీద జోకులు వేశారు. మాకు ఈసారి ఇవాళ మీరు ఎలక్షన్ జరిపినా కూడా బీఆర్ఎస్కి మినిమం 90 సీట్లు వస్తాయనేది కేటీఆర్ గారి వాదన. ఆల్రెడీ జనాలు వెక్స్ అయిపోయినారు ఈ కాంగ్రెస్ని బీజేపీని చూసి, బీఆర్ఎస్ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఇవాళ ఎలక్షన్ పెట్టి చూడండి 90 కాదు 9 కూడా రావని చెప్పి రఘునందన్ గారు అన్నారు ఇక్కడ. ఇది పొలిటికల్ టర్మాయిల్ ఏదైతే ఉందో తెలంగాణ వరకు ఇది ప్రస్తుతానికి ఇలా జరుగుతుంది. సో ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏమైనా కోపం ఉంటే అది ఏ లీడర్ మీదైనా అది ఇట్స్ పర్సనల్ అండ్ ఇట్స్ జస్టిఫైడ్. దాని మీద నేనే కాదు ఎవరు కామెంట్ చేయకూడదు. నా తెలంగాణ అన్నదమ్ములు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో అన్ని వర్షన్స్ మీ ముందు పెట్టాను కాబట్టి మీరేమనుకుంటున్నారు నాకు కింద కామెంట్స్లో రాయండి. నేను కూడా తెలంగాణలో పెరిగిన వ్యక్తిని, తెలంగాణ వాళ్ళంటే నాకు గుండెల్లో ఉంటారు. నేను నిజామాబాద్లో, కరీంనగర్లో, మెదక్లో పెరిగాను నేను. అండ్ అఫ్కోర్స్ హైదరాబాద్ చెప్పక్కర్లేదు, తెలంగాణ హార్ట్ ల్యాండ్స్లో పెరిగాను నేను. ఇక్కడ ప్రజల మాట కరుగ్గా ఉన్న మనసు దాన్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఎనీవేస్, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఆపరేషన్ పోలో అని హైదరాబాద్ని భారతదేశంలో ఇంటిగ్రేట్ చేసే ప్రక్రియ ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ ఇస్ 1947, ఆప్షన్ బి ఇస్ 1948, ఆప్షన్ సి ఇస్ 1951, ఆప్షన్ డి ఇస్ 1955. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా. అండ్ ఆల్సో ఎలా అయితే యూట్యూబ్లో రోజుకు ఒక వీడియో వస్తుందో అక్కడ రోజుకు ఒక రీల్ వస్తుంది ఇంపార్టెంట్ టాపిక్స్ మీద, అది మిస్ అవుద్దని కూడా ఖచ్చితంగా మీరు ఫాలో అయి పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ దాకా మీరు ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ మీద నా వాయిస్ రైజ్ అవుద్ది. ఆ వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడాలి. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా, ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా, మీరు చేయాల్సిన విషయం ఒక్కటే, ఈ నాలెడ్జ్ ఫీల్ మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. కళ్యాణ్ గారిది ఏదైతే జనసేన ప్రెస్ మీట్ ఉందో ఆయన ఇంటి బయట ఆయన ఇచ్చింది తెలంగాణ ఫార్మేషన్ డే రోజు, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. లేదు కొంచెం జియో పొలిటికల్గా ఏమైనా తెలుసుకుందాం అనుకుంటున్నాను ఇరాన్ యుఎస్ యుద్ధానికి సంబంధించి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.